హాయ్ అందరికీ. ఈరోజు మీ ముందుకి మంచి స్పైసీ ఎల్లిపాయ రసంని తీసుకొచ్చిన. ఎల్లిపాయ రసం ఎంత మంచిదో హెల్త్కి అందరికీ తెలిసిన విషయమే. నా స్టైల్లో ఎలా చేస్తానో నేను చూపిస్తున్నాను. ముందుగా ఇలా ఒక గిన్నె పెట్టుకొని సరిపడా నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి వేగేలోపు మనం కచ్చాపచ్చాగా ఒక 15 నుంచి 20 ఎల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచుకొని ఇలా వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ మూడు మంచి చారుకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి కాబట్టి ఎల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఆ మూడు ఎంత మంచిగా వేగుతాయో మన చారుకి అంత టేస్టీని ఇస్తాయి. అలాగే ఒక 4-5 టమాటాలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా వాటిని కూడా ఇట్లా యాడ్ చేసుకోవాలి. మన చారులో యాడ్ చేసుకొని మనం 2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే వేయించుకోవడం వల్ల టమాటాలు సాఫ్ట్గా అయిపోతాయి. ముక్క అనేది సాఫ్ట్గా అయిపోయి చారుకి మంచి గ్రేవీని ఇస్తుంది అన్నమాట. కాబట్టి మనం హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనం పసుపు అలాగే ఉప్పు చారుకు సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అది మంచిగా మగ్గేలోపు మనం అందులోకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను మిరియాలు 1 టీ స్పూను ధనియాలని కొద్దిగా వేయించుకొని కచ్చపచ్చగా దంచుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి. అలాగే మంచిగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఒక 2 నిమిషాలలో ఆయిల్ అంతా మనకు పైకి తేలుతుంది. ఇంకా చూడండి టమాటాలు ఎంత సాఫ్ట్గా అయిపోతుందంటే మనం ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా, సాఫ్ట్గా అవుతుంది. అది వేగేలోపు మనం ఇలా చింతపండు గుజ్జుని కొద్దిగా కలిపి పెట్టుకోవాలి, రెడీ చేసుకోవాలి. అది వేగిన తర్వాత మంచిగా పులుసుని కూడా యాడ్ చేసుకొని మనకి ఎంతైతే చారు కంటెన్సిటీ ఎట్లా కావాలో చూసుకొని దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. రుచి చూసుకొని కావాలంటే కొద్దిగా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొద్దిగా కారం ఉప్పు మంచిగా వేసుకోండి. మన చారు ఎంత మరిగితే అంత మంచి టేస్ట్ వస్తుంది. జలుబు ఉన్న వాళ్ళకి, దగ్గు ఉన్న వాళ్ళకి, అందులో ఫీవర్ ఉన్న వాళ్ళకి అయితే నోటికి ఏది చేదుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పులుసు చేసి పెట్టినామంటే హ్యాపీగా తినేస్తారు. ఎలా ఉందో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చారుని ఎంజాయ్ చేయండి ఇంట్లో చేసుకొని. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.